ఇప్పుడు శ్రీతేజ అబ్బాయి కూడా చాలా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు ఇప్పటికీ. నిజానికి ఒక్కరితోనే ఆ రోజు చెప్పాను ఇది దానికి సంబంధించింది కాదు, ఇది ఆ రోజు చెప్పాను జరుగుతుంది అని. చిత్రరాజం బయటకు వచ్చే సమయానికి జరుగుతుంది అన్న, ఇది దానికి సంబంధించింది అంతే. శ్రీతేజ పిల్లవాడికి సంబంధించినంత వరకు కష్టకాలం నడుస్తోంది. ఏప్రిల్ 8 వరకు, ఏప్రిల్ 8 వరకు కష్టకాలం నడుస్తోంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ పిల్లవాడు చక్కగా మళ్ళీ లేచి ప్రశాంతంగా వీల్ చైర్లో ఇంటికి వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. అంటే ఆ పిల్లవాడికి చాలా వరకు ఇబ్బంది సమయమేనా ఇదంతా. ఏప్రిల్ వరకు శ్రీతేజ ఇంకా హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి మీరు చెప్పిన ప్రకారం చాలా అవకాశం. ఇది అసలు అడగాల్సిన ప్రశ్నే కాదు. డాక్టర్లే చెప్పారుగా 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో అని. భగవంతుడి అనుగ్రహంతో ఏప్రిల్ 9వ తారీఖు లేచి వీల్ చైర్లో వస్తే, కాబట్టి ఇప్పుడున్న సమయంలో కొంత బయటపడ్డా, నిజానికి చెప్తున్నా, డాక్టర్లు చెప్పకపోయినా చెప్తున్నా, తను క్లిష్ట సమయంలో ఉన్నాడు. వెంటిలేటర్ తీసేశారు, ఆక్సిజన్ తీసేశారు, రెస్పాండ్ అవుతున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ 9 వరకు మాట్లాడడానికి లేదు. ఇది వాస్తవం. నన్ను నేను మోసం చేసుకోలేను నాన్న. తెలిసి అబద్ధం ఎలా మాట్లాడతాను నాన్న? డాక్టర్లు కూడా చెప్తున్నారు మొన్నటి వరకు క్రిటికల్ గా ఉంది, ఇప్పుడు 48 అవర్స్ నుంచి కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు. మంచిదే కదా నాన్న. నేనేమంటున్నా, ఏప్రిల్ 9 వరకు ఏదైతే కష్టకాలం ఉందో అది దాటి పిల్లవాడు చక్కగా నడవలేని స్థితి అయినా సరే వీల్ చైర్లో చక్కగా ఇంటికి వచ్చేయచ్చగా. అదేగా నేను కోరుకుంటున్నా. అది జరగాలని ఆశపడుతున్నా. అది జరిగిన మరుక్షణం నారసింహుడికి నేను చేస్తా, ఏం చెయ్యాలో నేను చేస్తా. వాళ్ళెవరు నాకు అవసరంలా. నేను అక్కడికి వెళ్ళి నేను అది చేస్తా ఇది చేస్తా అని నేను చెప్పాల్సిన. ఇప్పటికే నేను వేణుస్వామి కూడా వచ్చారు, పెద్ద ఆయన. అవును, వేణుస్వామి వచ్చి శ్రీతేజ కోసం మృత్యుంజయ యాగం కూడా, హోమం కూడా చేస్తా అంటున్నారు. మంచిదే నాన్న, చేస్తే మంచిదేగా. ఇప్పుడు యాగాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, హోమాలు, గుండాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు, పూజలు, పునస్కారాలు నువ్వు ఎన్ని చేసినా అవి 100కి 100% రావు నాన్న. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ మనిషి ఆశాజీవి, ఆ ఆశతో చేస్తాడు. నాన్న, మృత్యుంజయ హోమం చేస్తే మృత్యువు తప్పుతుంది అంటే ఐసీయూ వెంటిలేటర్లో ఉన్న వాళ్ళంతా వరుసపెట్టి అదే చేస్తారు. అసలు బ్రాహ్మణులకి ఊపిరాడదు. మృత్యుంజయ హోమం చేసినా దక్కని వాళ్ళు లేరా? కాబట్టి దీన్ని 50-50 ఛాన్సెస్ అనుకోవాలి. అంతవరకే మంచిది. ఆయన సహృదయుడు. ఆయన మనస్సుకి నిజంగా చేతులెత్తి కూడా దండం పెట్టచ్చు మనిషి అనేవాడు. వెంటనే ఆయనకేం సంబంధం? ఆయనకే సంబంధం లేదు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్థిక సాయం చేశారు, ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ పిల్లవాడి కోసం ఆయన కష్టపడి ఆ మృత్యుంజయ హోమం చేయడానికి పూనుకున్నారు. నిజంగా సహృదయులు కాబట్టి అలా అన్నారు. నిజంగా ఇది చాలా ముదావహం, ఇది చాలా మంచి విషయం. దీన్ని ఎవరైనా హర్షించాల్సిందే.